అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ క్యాడర్ విజయ్ దివస్ చేస్తుండగా ఆ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ఆమె ట్వీట్ చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు, విజయ్ దివస్లు ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తన ట్వీట్ లో కవిత పేర్కొన్నారు. కవిత ట్వీట్ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గానే కవిత ట్వీట్ చేశారని తెలుస్తోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్ల సమయంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ జరపలేదు, ఈసారి మాత్రం నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తూనే కవిత ట్వీట్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ క్యాడర్ విజయ్ దివస్ చేస్తుండగా ఆ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ఆమె ట్వీట్ చేశారు. అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు, విజయ్ దివస్లు ఇది ఉద్యమాల గడ్డ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తన ట్వీట్ లో కవిత పేర్కొన్నారు. కవిత ట్వీట్ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గానే కవిత ట్వీట్ చేశారని తెలుస్తోంది. అధికారంలో ఉన్న 10 ఏళ్ల సమయంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ జరపలేదు, ఈసారి మాత్రం నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తూనే కవిత ట్వీట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ లో అందిస్తారు. వంశీకృష్ణ, వైశాలి, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అగ్ర నాయకత్వానికి జాగృతి అధ్యక్షురాలు కవిత షాక్స్ మీద షాక్ ఇస్తుందని కూడా చెప్పాలి. ఎందుకనంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఏదైతే ప్రధాన నాయకులు టార్గెట్గా కూడా అటు కామెంట్స్ చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు దీక్షా దివాస్కు సంబంధించినటువంటి విజయ్ దివాస్ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా అటు మధ్యాహ్నం ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కవిత ట్వీట్ చేస్తూ అధికారం కోల్పోయాక విజయ్ దివాస్లు, దీక్షా దివాస్లు తెలంగాణ ఉద్యమాల గడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా గమనిస్తున్నారనేది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఎక్స్ పోస్ట్ ద్వారా కూడా వారు తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా వారి యొక్క మాటలు తోటల్లాగా పేలుతున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీద మాత్రం ప్రధాన ఎజెండాగా వారి యొక్క పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సాధారణంగా విపక్షాలు ఎప్పుడైనా సరే అధికార పక్షం పైన దాడులకు ఏదైతే దాడులు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద మాత్రం అటు దాడులు చేసినటువంటి మాటలు తూటాలా పేలుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడి బిడ్డనే స్వయాన ఈ వ్యాఖ్యలు చేయడం అటు పార్టీ వర్గాలను కూడా తీవ్రమైనటువంటి కలవరానికి గురి చేస్తున్నాయని కూడా మనం చెప్పవచ్చు. ఏదైతే కొద్ది రోజుల క్రితం జగదీష్ రెడ్డి పైన అటు ఏదైతే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. నల్గొండకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటుగా అటు ఏదైతే పార్టీకి జరిగినటువంటి డోకా విషయంలో ప్రధానంగా అనేక అంశాలపైన వారు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అటు హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా సంతోష్ రావుకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, భూముల వివాదాల పైన కూడా పెద్ద ఎత్తున వారు వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే తదుపరి నిరంజన్ రెడ్డికి సంబంధించి పాలమూరు జిల్లాలో అనేక కబ్జాలకు పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే కుత్బుల్లాపూర్ కావచ్చు, కుకట్పల్లి నియోజకవర్గాల్లో వారు జనం బాట కార్యక్రమం పేరుతోటి పర్యటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పాదయాత్ర చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండాగా అటు కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుంటూ బీటీ బ్యాచ్ అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ కోసం అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీలోకి వచ్చారో వారందరినీ కూడా బీటీ బ్యాచ్ అంటూ కూడా సంబోధిస్తూ వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో అటు కుకట్పల్లి ఎమ్మెల్యే పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ట్రక్ సంబంధించినటువంటి బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి కొన్ని కుకట్పల్లిలో జరిగినటువంటి అంశాలపైన కూడా తెరపైకి తీసుకొస్తూ వారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము.
ఈరోజు ఏదైతే ఉదయం తెలంగాణ భవన్లో అటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించినటువంటి కార్యక్రమం అనంతరం వారు ఈ యొక్క పోస్ట్ చేసినటువంటి సందర్భం కూడా చూస్తాను. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి కలవరం ఏర్పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ వ్యాఖ్యలు చేసినా కూడా అటు పార్టీ నాయకులు స్పందన అనేది కరువు. కానీ అటు పార్టీ అగ్రనాయకత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో కూడా అటు జాగృతి అధ్యక్షురాలు కవిత ఏ వ్యాఖ్యలు చేసినా కూడా వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు మాధవరం కృష్ణారావు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి కవిత భర్తకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి దాదాపుగా 1000 కోట్లకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేశారనేటువంటి అంశం కావచ్చు. దీంతో పాటుగా కవితకు సంబంధించినటువంటి అనేక అంశాలు తన వద్ద ఉన్నాయని వాటిని బయట పెడితే తట్టుకోలేవంటూ కూడా అటు మాధవరం కృష్ణారావుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కవిత చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో తీవ్రమైనటువంటి కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.